అందరికీ నమస్కారం అండి. ఈ ప్రవీణ్ ప్రగడాల పాస్టర్ గారు చనిపోయినది చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఎలా చనిపోయాడా అనేది అర్థమైపోతుంటుంది. ఎవరికైనా సరే, పోలీసులే కావచ్చు, చూసేవాళ్లే కావచ్చు, గవర్నమెంటే కావచ్చు, ప్రతి ఒక్క మనిషి అంటే ఇంక అందరూ అమ్మ నాన్నకి పుట్టే ప్రతి ఒక్క మనిషికి ఆయన ఎలా చనిపోయాడా అనేది ఈజీగా అర్థమవుతుంది. మనిషి ఈ వేరువేరు కులాలుగా, వేరువేరు మతాలుగా, వేరువేరు వర్గాలుగా ఎందుకు ఇలా తయారయ్యారో, దేనికో, ఏమి ఆశించడానికో మరది మనిషి అన్న వాళ్ళకి అర్థం కావాలి. మనుషులందరూ ఒక్కటే అని మానవత్వంగా ఎందుకు ఆలోచించరు? నిన్ను కోస్తే రక్తం, నన్ను కోస్తే పాలు నీళ్లు అనేది రాదు కదా. సమస్య అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుంది కదా. ఒక రాయి తగిలితే నీకు అలాగే దెబ్బ తగిలిద్ది, నాకు అలాగే దెబ్బ తగిలిద్ది, ఎవరికైనా అలాగే దెబ్బ తగిలిద్ది. ఒక రాయితో ఇసిరేస్తే నీకు ఒక విధంగా, నాకు ఒక విధంగా, ఇంకొకరికి ఒక విధంగా ఉండదు కదా. సమస్య అనేది ప్రతి వారికి సమానమే. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా చదువులలో మతానికి ఒక చదువు, కులానికి ఒక చదువు, వర్గానికి ఒక చదువు అనేది ఏమి లేదు కదా. అందరికీ ఒకటే చదువు, అందరికీ ఒకటే వైద్యం, అందరికీ ఇలా ప్రతి ఒక్కరికి అంతా సమానమైనట్టు అయినప్పుడు ఈ మనుషులే వేరువేరుగా ఎందుకు అనుకోవాలి? నువ్వొకటి, నేను వేరే, వాళ్ళు వేరే, వీళ్ళు వేరే అని ఎందుకు అనుకోవాలి? మనుషులందరూ సమానమని ఆలోచన మానవత్వంగా ఎందుకు ఆలోచించరు? ప్రతి ఒక్కరికి తెలుసు కదా అక్కడ ఏం జరిగిందో, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి ఇది మనిషిలా, మానవత్వం ఉన్న మనిషిలా, మనం అమ్మా నాన్నలకి అందరూ ఒకే విధంగా పుడతారు, వేరువేరుగా ఏం పుట్టరు. నీతి నిజాయితీగా ఉన్న మానవత్వంగా మనిషిలా ఆలోచించండి దయచేసి ప్రతి ఒక్కరు. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి.